ఈరోజు మనం 9th క్లాసులో ఉన్నటువంటి చివరి పాఠ్యాంశమైన ఆకుపచ్చ శోకం అనేటువంటి లెసన్ గురించి తెలుసుకుంటాం. ఇది మనకి గద్య భాగము పద్య భాగం అని రెండు విభాగాలు ఉన్నాయి కాబట్టి ఇది మనకి పద్య భాగం కిందకు వస్తుంది. ఆకుపచ్చ శోకం అనేటువంటి పాఠం పద్య భాగం కిందకు వస్తుంది. ఆకుపచ్చ శోకం అంటే ఏందో చూద్దాం. ఆకుపచ్చ అంటే ఏంటి? ఒక రకంగా గ్రీన్ అంటే ఒక రకంగా ప్రకృతిలో ఎక్కువగా మనం చెట్లను చూస్తూ ఉంటాం. ఆ చెట్లు అనేటువంటివి వాటిని మనం ఈరోజు మనం మానవుల యొక్క స్వార్థం కోసం మన స్వార్థాల కోసం ఏం చేస్తున్నాం అంటే దాన్ని మనం చెట్లన్నిటిని కూడా కొట్టేస్తూ ఉన్నాం. మన ప్రకృతిలో దాదాపు ఎక్కువ శాతం చెట్లు అనేటువంటివి ఉండడం వల్ల ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి ఆ స్వచ్ఛమైన గాలి కావచ్చు, ఆ చెట్లను ఇచ్చేటువంటి మంచి నీడ కావచ్చు, మనకి ఎంతగానో మనల్ని అవి సేవ్ చేస్తూ ఉన్నాయి. అలా ప్రకృతిలో మనకి వర్షాలు పడాలంటే ఎక్కువగా ఏముండాలా? చెట్లు ఉండాలి. కాబట్టి మన యొక్క అవసరాల కోసం, మన యొక్క ప్రయోజనాల కోసం చెట్లను కొట్టివేయడం వల్ల చెట్లు ఒకవేళ బాధపడితే ఏ విధంగా వాటి యొక్క బాధ ఉంటుందో అనేటువంటి ఉద్దేశంతో పెట్టబడినటువంటి పాఠ్యాంశమే ఈ యొక్క ఆకుపచ్చ శోకం అనేటువంటి పాఠం. ఈ పాఠాన్ని రచించినటువంటి కవి చూడండి, డాక్టర్ కొండెపోగు డేవిడ్ బి లివింగ్స్టన్. ఇది మనకి చదవండి, చర్చించండి అని చెప్పి ఇక్కడ ఒక వచన కవిత ఒకటి ఇచ్చాడు చూడండి. తోటకు వీడ్కోలు అనేటువంటి ఈ వచన కవితని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే భగవాన్ అనేటువంటి వ్యక్తి. ఇది మనం అంతా దీన్ని చదివి చెప్పాలంటే టైం పడుతుంది కాబట్టి దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి తన తోట అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే తను బాగా పెంచుకున్నటువంటి ఆ తోటని వేరే వాళ్ళకి అమ్మేసిన తర్వాత ఆ తోటకి తనకు ఉన్నటువంటి యొక్క అనుబంధాలన్నింటిని కూడా గుర్తు చేసుకుంటూ రాసినటువంటిది ఈ యొక్క తోటకు వీడ్కోలు అనేటువంటి ఈ యొక్క వచన కవిత. దీన్ని రాసినటువంటిది భగవాన్ అనేటువంటి ఒక రచయిత. ఆ యొక్క తోటకు వీడ్కోలు అనేటువంటి పాఠంలో ఆయన ఏం చెప్పాడంటే, ఆ తోటతో నాకు ఉన్నటువంటి అనుబంధాలు, నేను చిన్నప్పటి నుంచి ఆ చెట్టెక్కి గంతులేసినటువంటి సందర్భాలు, ఒకవేళ ఈ తోటని నేను ఎంతో ఇష్టంగా పెంచుకుంటే ఈ తోటలో నాకు ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా నా మనవళ్ళకి నా మనవరాళ్ళకి చెప్పుకోవడానికి ఒక జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి. కానీ ఈరోజు ఈ తోటని నేను అమ్మవలసి వస్తుందని బాధపడతాడు అన్నమాట. బాధపడుతూ నేను తోటని ఎవరికో నేను అమ్మలేదు, తోటని ఒక రైతుకే అమ్మాను. అంటే ఆ యొక్క ప్రకృతిని ఏ విధంగా చూసుకోవాలో ఒక రైతుకు మాత్రమే తెలుసు. కాబట్టి రైతు ఏం చేస్తాడు? వ్యవసాయం చేసేవాడికే మనం అది ఇచ్చామనుకోండి, అది వేరే వాళ్ళకి అమ్మడు. కాబట్టి నేను వేరే వాళ్ళకి అమ్మే వాళ్ళకి మాత్రం నేను తోటని ఇవ్వలేదు, ఒక రైతుకే ఇచ్చాను, అదే నా సంతోషం అని చెప్పి ఈ యొక్క వచన కవితలో ఆయన చెప్తాడన్నమాట. ఇది ఇకపోతే పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. ఉద్దేశం అంటే ప్రతి పాఠానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం అంటే ఈ పాఠం ద్వారా మనం ఏమేమి నేర్చుకుంటున్నాం, ఏ విషయాలు తెలుసుకుంటున్నాం అనేటువంటిది ఈ పాఠం యొక్క ఉద్దేశం. చూడండి, భూగోళం మీద జీవకోటికి ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని పెంచేవి చెట్లు. జీవకోటి అంటే ఏమిటి? జీవుల యొక్క సమూహము. అందులో మానవులైతేనేమి, జంతువులైతేనేమి, లేకపోతే పశుపక్షాదులైతేనేమి, అన్నిటినీ కూడా మనం జీవకోటి అని అంటాము. జీవుల యొక్క సమూహము. మనం భూమి మీద నివసించేటప్పుడు మనకి చక్కని ప్రాణవాయువునిచ్చేటువంటి ఏంటివి? ఆక్సిజన్ ఇచ్చేటువంటివి ఏంటి? చెట్లు. నాగరికత పేరుతో మనిషి ప్రకృతిని విచక్షణ లేకుండా కొల్లగొడుతున్నాడు. నాగరికత, మార్పు అనేటువంటి రోజుకి మన టెక్నాలజీ అనేటువంటిది రోజుకి అభివృద్ధి చెందిపోతూ ఉంటుంది. ఇలా మార్పు కావాలనేటువంటి యొక్క ఆశతోటి మనిషి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. అలాగే అవసరాన్ని మించి అడవులను కూడా ధ్వంసం చేస్తున్నాడు.
పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లని కొన్ని నినాదాలు మనం చేస్తూ ఉంటాం. కానీ అటువంటి అడవులను కూడా, మన అభివృద్ధిలో భాగమైనటువంటి అడవులను కూడా మానవుల యొక్క స్వార్థాల కోసం ఏం చేస్తున్నాడు? వాటిని కొట్టేస్తున్నాడు. ప్లాస్టిక్ భూతం ఒకవైపు, అడవుల నరికివేత మరొక వైపు పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ప్లాస్టిక్ వాడకం నేడు మనం ఏ వస్తువు ఉపయోగించిన అందులో ఏముంటుంది? ఎక్కువగా ప్లాస్టిక్ ఉంటుంది. ప్లాస్టిక్ అనేటువంటిది పర్యావరణాన్ని ఏం చేస్తుందంట? పాడు చేస్తుంది. అది ఒకవైపు అయితే చెట్లను నరకవేయడం ఒకవైపు. ఈ ప్రమాదాన్ని గుర్తెరిగి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని గురించి తెలియజేయడమే ప్రస్తుత పాఠ్యాంశము. అంటే మానవులకి మనకి రాబోయేటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాదాలను తెలుసుకొని ఆ ప్రమాదాలు జరగకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనకి ప్రవేశపెట్టబడినటువంటి పాఠమే ఈ యొక్క ఆకుపచ్చ శోకం. ప్రక్రియ చూడండి, పర్యావరణ కవిత్వం. ప్రతి పాఠ్యాంశానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ఏంటంట? పర్యావరణ కవిత్వం. పర్యావరణ కవిత్వం అంటే ఏందో చూద్దాం. తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. ఆధునిక ప్రక్రియ అంటే లేటెస్ట్ ప్రక్రియ. ప్రాచీన ప్రక్రియలు, ఆధునిక ప్రక్రియలు అని ఉన్నాయి తెలుగు సాహిత్యంలో. ప్రాచీన ప్రక్రియ అంటే పద్యం వస్తుంది, అలాగే దండక సాహిత్యం అని వస్తుంది. ఇలా రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. ఆధునిక ప్రక్రియలో కథ అనేటువంటిది ఆధునిక ప్రక్రియ. అలాగే అటువంటి ఆధునిక ప్రక్రియల్లో ఈ యొక్క పర్యావరణ కవిత్వం అనేటువంటిది కూడా ఒక ప్రక్రియ. చూడండి, తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతికి, పర్యావరణానికి కలుగుతున్న హానిని, దాని వలన కలిగే పర్యవసనాలను తెలియజెప్పడమే పర్యావరణ కవిత్వము. అంటే ఈ ప్రకృతికి ఏ విధంగా మనల్ని కాపాడుతుందో ఆ కాపాడేటువంటి ఆ ప్రకృతిని మనం ఏ విధంగా చేసుకుంటే మనం ఈ యొక్క భూమి మీద మనగలుగుతామో తెలియజేసేటువంటిది పర్యావరణ కవిత్వం. పర్యావరణం భావనలను రచయిత కవిత రూపంలోనూ, ఇది గుర్తుంచుకోవాలి, కవిత రూపంలోనూ వ్యాసం రూపంలోనూ వ్యక్తీకరిస్తాడు. అంటే కొంతేమో మనకి వ్యాస రూపంలో ఉంటుంది. వ్యాసం అంటే ఏమిటి? అంత ప్యాసేజ్ రూపంలో ఉంటుంది. కొంతేమో కవిత్వ రూపంలో ఉంటుంది. అందువలన దీనిని కవితా వ్యాసం అని కూడా అంటారు. పర్యావరణ కవిత్వాన్ని ఏమంటారమ్మా? కవితా వ్యాసం అని అంటారు. ఎందుకంటే కొంత ప్యాసేజ్ రూపంలో ఉంటుంది, కొంత ఎలా ఉంటుంది? కవిత్వం రూపంలో ఉంటుంది. కాబట్టి దీనిని పర్యావరణ కవిత్వం అని అంటారు. ఇకపోతే మనం కవి పరిచయం చూద్దాం. మెయిన్గా కవి పరిచయం. కవి పరిచయం చూడండి. కొండేపోగు బి. డేవిడ్ లివింగ్స్టన్ ప్రకాశం జిల్లా మార్కాపురంలో జన్మించాడు. సుందర ప్రకాశరావు, శ్రీమతి రూతమ్మ వీరి తల్లిదండ్రులు. జీవశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసిన ఈయన దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యము, ఆకుపచ్చ శోకం మొదలైనటువంటి కవితా సంపుటాలు వెలువరించారు. కుర్చీ చెప్పిన చర్చీ కథలు, అపూర్వయానం నవల, విశ్వధర్మం పేరు మీద ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు. వీరి కవిత్వం సరళంగా ఉంటూనే బలమైన భావాలతో నిండి ఉంటుంది. బలమైన భావాలతో నిండి ఉంటుంది. పర్యావరణమే ఇతివృత్తంగా వచ్చిన కవితలు రాయడంలో వీరు అందెవేసిన చేయి. అందెవేసిన చేయి అనేది ఒక జాత్యం. అందెవేసిన చేయి అంటే మంచి నైపుణ్యం కలిగినటువంటి వాడు పర్యావరణం గురించి కవితలు రాయడంలో. అలాగే అలతి అలతి పదాలతో సూటిగా స్పష్టంగా భావాన్ని వివరిస్తూనే మానవ తప్పిదాలను ఘాటుగా విమర్శిస్తాడు. చిన్న చిన్న పదాలతోనే మనల్ని సూటిగా ఘాటుగా ప్రశ్నిస్తూనే మనం చేసేటువంటి ఆ ప్రయత్నాలని, మనం చేసేటువంటి ఆ తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల్ని ఈయన ఎండగడతాడు. అలాగే బాధ్యతలను గుర్తు చేస్తూ దిశానిర్దేశం చేస్తారు. అంటే మనం పర్యావరణం పట్ల మనం ఏ విధమైనటువంటి బాధ్యతలు కలిగి ఉండాలి,
ఏం చేస్తే పర్యావరణాన్ని మనం కాపాడుకోగలం అనేటువంటి ఆ దిశానిర్దేశం కూడా చేస్తాడంట. ప్రస్తుత పాఠ్యభాగం ఆకుపచ్చ శోకం అనేటువంటి కవితా సంకలనంలోనిది. ప్రస్తుతం మన ఆకుపచ్చ శోకం అనేటువంటి పాఠము ఈయన రాసినటువంటి ఆకుపచ్చ శోకం అనేటువంటి కవితల యొక్క సంకలనం నుండి గ్రహించబడినది. ఓకేనా? తర్వాత ఇంక పాఠంలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఆకుపచ్చ శోకం. ప్రకృతి సమస్త ప్రాణికోటికి జీవనాధారము. అంటే మనం జీవించడానికి ఏది అనువైనటువంటిది? ప్రకృతి. ఈ ప్రకృతిలో సమస్త మానవ కోటికి, అంటే మానవులు కానీ, జంతువులు కానీ, పశుపక్షాదులు కానీ అన్నీ కూడా మనం ఈ యొక్క ప్రకృతిలో జీవించడానికి ఆధారమైనటువంటిది. అలాగే చిన్న చీమ మొదలుకొని భారీ తిమింగలం వరకు ప్రతి జీవికి ప్రకృతి ఆవాసాన్ని కల్పిస్తున్నది. చిన్న చీమ మొదలు అలాగే సముద్రంలో ఉన్నటువంటి తిమింగలం వరకు ఈ ప్రకృతి మనం జీవించడానికి ఒక ఆధారాన్ని, ఒక ఆవాసాన్ని ఇక్కడ మనకి ఇస్తుంది. ఆహారాన్ని అందిస్తుంది. ప్రకృతి సంపద మనిషి అవసరాలు తీర్చుకోవడం కోసమే తప్ప దురాశను తీర్చుకోవడానికి కాదు అనే విషయం మర్చిపోయి మనం ప్రవర్తిస్తున్నాము. ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంపద ఏంటంట, మన మనిషి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసమే. కానీ అవసరాలకు మించి మనం అత్యాశకు పోయి ప్రకృతిని మనం నాశనం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. మితిమీరిన మనిషి కోరికలు ప్రకృతికి, పర్యావరణానికి తీవ్రమైన విఘాతాన్ని కలిగిస్తున్నాయి. విఘాతం అంటే ఆటంకం కలిగిస్తున్నాయి. మితిమీరిన మనిషి కోరికలు, స్వార్థం కోసం మనం ప్రకృతిని నాశనం చేసేస్తా ఉన్నాం. అలాగే నగరీకరణ, పారిశ్రామికీకరణ వల్ల పర్యావరణం వినాశనం అవుతుంది. నగరీకరణ, ఈరోజు గ్రామాలన్నీ కూడా, గ్రామాల్లో నివసించే ప్రజలందరూ కూడా పట్టణాల మీద మోజుతోటి ఏమైపోతున్నారు, ఇక నగరీకరణ వాతావరణం అలవాటైపోయి, ఏంటంటే నగరంలో పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, పెద్ద పెద్ద వాహనాలు ఉంటాయి, మనకు అవసరమైన ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటుంది. దీని మీద యొక్క ఆశతోటి ఏం చేస్తున్నారు చూడండి, పారిశ్రామికీకరణ వలన పర్యావరణం అనేటువంటిది వినాశనం అవుతుంది. పారిశ్రామికీకరణ, పెద్ద పెద్ద కంపెనీస్ అనేటువంటివి ఈరోజు కోకొల్లలుగా పుడుతూ వస్తున్నాయి. ఇలా కంపెనీస్, ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ప్రకృతి అంతా ఏమవుతుందంట, నాశనం అయిపోతా ఉంది. ప్రకృతి నాశనం అయిపోతా ఉంది. పల్లెల్లో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయి. ప్రశాంతమైన వాతావరణానికి పల్లెటూళ్ళు అనేటువంటివి ఒక చక్కని ఉదాహరణ. అటువంటి పల్లెలు కూడా ఈరోజు పెద్ద పెద్ద పెను మార్పులు, పెద్ద పెద్ద మార్పులు అనేటువంటి సంభవిస్తున్నాయి. ఎందుకంటే నగరం యొక్క జీవితం అనేటువంటిది అలవాటు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. అది పల్లెల్లో సైతము క్రమంగా పచ్చదనం మాయమైపోతూ ఉంది. తోటలు కనిపించడం లేదు. అభివృద్ధి పేరు మీద మైదాన ప్రాంతంలో చెట్లను కూల్చివేస్తున్నారు. నిలువున నరికిన చెట్లను చూస్తుంటే యుద్ధ రంగంలో మరణించి చెల్లాచెదురుగా పడి ఉన్న సైనికుల మృతదేహాలను గుర్తుకు తెస్తుంది. యుద్ధం జరిగేటప్పుడు సైనికులు ఎంతో మంది చనిపోతూ ఉంటారు, చెల్లాచెదురుగా పడిపోయి ఉంటారు. అలాగా ఈరోజు ప్రకృతి అలా మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకు? మనిషి అవసరాల కోసమే ప్రతి చెట్టుని ఏం చేస్తున్నాడు, కొట్టేస్తా ఉన్నాడు. ఆ దృశ్యం మనకి ఎట్లా కనిపిస్తుంది? యుద్ధ రంగంలో చనిపోయిన చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి సైనికుల్ని గుర్తు చేస్తుందంట. అలాగే మనిషి డబ్బు మీద ఆశతో పర్యావరణ నాశనానికి సిద్ధపడుతున్నాడు. డబ్బు సంపాదించాలా, ఎవరు ఎట్లా పోతే మనకెందుకులే, నాకు మాత్రం డబ్బు కావాలా, నాకు మాత్రం ప్రయోజనం కావాలనే ఉద్దేశంతో మనిషి ఏం చేస్తున్నాడంట, పర్యావరణాన్ని నాశనం చేసేస్తా ఉన్నాడు. రాబోయే తరాలు అనుభవించే ఈ ఉపద్రవాల గురించి ఎవరూ ఆలోచన చేయడం లేదు. ఇది మన జనరేషన్. మన జనరేషన్ అయిపోయిన తర్వాత ఏంటి, నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. ఆ జనరేషన్కి మనం ఒక భరోసా కల్పించాలి. కానీ ఈ యొక్క రాబోయేటువంటి ఉపద్రవాలు, పెద్ద పెద్ద ప్రమాదాలను గురించి నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమీ చేయలేకపోతా ఉన్నాం. చూడండి, మనిషి ఆశ ఆక్టోపస్ జీవుల చేతులు చాసి విస్తరిస్తుంది. ఆక్టోపస్కి రకరకాల, చాలా రకాల చేతులు ఉంటాయి అన్నమాట.
అంటే అంత అత్యాశ మానవుల్లో పెరిగిపోయింది. ఆక్టోపస్కి అనేక రకాల చేతులు ఎట్లా ఉంటాయో మనిషి యొక్క ఆలోచనలు అత్యాశ అనేటువంటి చేతుల్లాగా అట్లా విస్తరించి పర్యావరణాన్ని నాశనం చేయడానికి ముందుకు వచ్చేస్తా ఉన్నాడు. నగరాల్లో ప్రతి పనికి చెట్టు అడ్డమైపోతూ ఉంది. నగరం అంటే ఏంటి? పెద్ద పెద్ద సిటీస్. ఈ సిటీస్లో ఎక్కువగా ఎక్కడ చూసినా చూడండి భవనాలు, పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటున్నాయి. ఒక్క చెట్టు చూద్దామన్నా ఎక్కడ కూడా కనిపించట్లేదు. కాబట్టి ఈ నగరీకరణ పేరుతో, నగరాల అభివృద్ధి అనేటువంటి పేరుతోటి అక్కడ చెట్లు అనేటువంటి మనం కొట్టేస్తున్నామంట. చెట్లు మాయమైపోయి అపార్ట్మెంట్లు వెలుస్తూ ఉన్నాయి. రహదారుల కోసం దశాబ్దాల నాటి చెట్లు ప్రాణాలని కోల్పోతున్నాయి. ఎన్నో దశాబ్దాలు, కొన్ని వేల సంవత్సరాల నుంచి పెంచినటువంటి చెట్లను కూడా ఈరోజు పెద్ద పెద్ద హైవేస్ అనేటువంటివి వేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద రహదారులు అనేటువంటి వేస్తున్నారు. ఆ రహదారులు ఎమ్మట ఉన్నటువంటి ఆ చెట్లన్నిటిని కూడా ఏం చేస్తా ఉన్నాం? కొట్టేస్తా ఉన్నాము. కొట్టేసి ప్రకృతికి మనం ఆటంకం కలిగిస్తూ ఉన్నాం. ప్రకృతికి మనం ఏం చేస్తా ఉన్నాం? ఆటంకం కలిగిస్తూ ఉన్నాం. మహావృక్షాలను నరికివేసి అలంకరణ మొక్కలు పెంచుతూ ఆనందిస్తున్నాం. మహావృక్షాలు, పెద్ద పెద్ద చెట్లను మేము నరికేసి ఈరోజు మనం ఇళ్ళలో ఏం చేస్తున్నాం? ఆ కుండీలో మొక్కలు పెంచుకుంటాం అన్నాం. సో ఇవే మొక్కలు, ఇవే పెద్ద వృక్షాలు అని ఆ ఆనందంతో మనం వాటిని పెంచుకుంటున్నాం. కానీ వాటి వల్ల ఏమైనటువంటి ఉపయోగం లేదు. అలంకరణ కోసం, షో కోసం మొక్కలు మనం పెంచుతున్నాం. కానీ నిజంగా పర్యావరణాన్ని కాపాడాలని మాత్రం మనం ఈ యొక్క మొక్కలు మనం పెంచట్లేదు. చెట్ల విధ్వంసం మంచి పని కాదు అని తెలిసి కూడా జరుగుతూ ఉండడమే ఇక్కడ విషాదంగా ఉంది, పెద్ద ప్రమాదంగా ఉంది. చెట్లను నరికివేయడం మంచిది కాదు అని తెలుసు, అయినా మనం ఏం చేస్తా ఉన్నాం? మళ్ళా వాటిని నరికేస్తూనే ఉన్నాం. నగరాల్లో నిల్చోవడానికి నీడ దొరకడం లేదు, చెట్ల జాడ కనిపించడం లేదు. మనం ఏదైనా ఉదాహరణకి ఏదైనా ఒక పెద్ద హైదరాబాద్ వెళ్ళామనుకోండి, హైదరాబాద్ పెద్ద నగరం. కనీసం మనం ఎండలో బాగా తిరిగి కాసేపు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం అంటే ఎక్కడ కూడా చెట్లు అనేటువంటి దరిదాపులు ఎక్కడ కూడా మనకి కనిపించవు. నీడ అనేటువంటిది లేకుండా పోతూ ఉంది. చెట్ల పెంపకంపై పాఠాలు మాత్రం చదువుతున్నారు. చెట్లను పెంచాలి, చెట్లే మనల్ని మంచి ఆరోగ్యంగా, చెట్లే మనకి మంచి ఆరోగ్యం ఇస్తాయి, చెట్లు అనేటువంటి మనల్ని కాపాడుతాయని మనం అప్పుడప్పుడు నినాదాలు ఇస్తూ ఉంటాం. కొన్ని ర్యాలీలు కూడా చేస్తూ ఉంటాం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని అని చెప్పి ఈ విధంగా నినాదాలు మనం చేస్తూ ఉంటాం. కానీ వాటి గురించి మనం పాఠాలు కూడా చదువుకుంటూ ఉంటాం. కానీ మనం చెట్లని, ప్రకృతిని మనం పెంచడం అనేటువంటిది మాత్రం మనం చెయ్యము. పర్యావరణ రక్షణ గురించి ఇదిగోండి పెద్ద పెద్ద నినాదాలు మనకి వినిపిస్తున్నారు. కానీ పర్యావరణ స్పృహ తగ్గిపోతూనే ఉంది. పర్యావరణాన్ని కాపాడాలని మనం గొప్ప మాటలు చెప్తూ ఉంటాం, కానీ ఆ పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం ఏ మనిషి కూడా చేయడం లేదంట. చూడండి, ఒకవైపు ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతూనే ఉంది. పెళ్ళిళ్ళు, పండుగల్లో ప్లాస్టిక్ పూలు, ఆకులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఆర్టిఫిషియల్గా ఏం చేస్తా ఉన్నాం? ఏమొచ్చినాయి? ప్లాస్టిక్ పూలు వచ్చేసినాయి. ఇప్పుడు ఒక పెళ్ళి అనగానే మనకేంది, అరటి చెట్లను తీసుకొచ్చి అలంకరిస్తారా? ఆ అరటి చెట్లు కూడా ఏంటి ఇప్పుడు? ప్లాస్టిక్. నిజంగా ఉన్నట్లే ఉంటున్నాయి. చివరికి మీరు పెట్టుకునేటువంటి ఆ పూలు కూడా ఏమైపోయినాయి? ప్లాస్టిక్ పూలు అయిపోయినాయి. ప్లాస్టిక్ అనేటువంటిది చాలా ప్రమాదమైనటువంటి ఒక పదార్థం. ఈ ప్లాస్టిక్ అనేటువంటిది మనం ఉపయోగించడం వల్ల భూమి అంతా కూడా ఏమవుతుందంటే కలుషితమైపోతూ ఉంది. భూమి అంతా కూడా ఏమైపోతుంది? కలుషితమైపోతూ ఉంది. శుభమో అశుభమో ఏదైనా కార్యం జరిగిందంటే ప్లాస్టిక్ చెత్త కుప్ప కుప్పలుగా పెరిగిపోతున్నాయి. మనం తినే ప్లేట్స్ ఏంటి? ప్లాస్టికే. మనం తాగే వాటర్ తాగే గ్లాస్ ఏంటి? ప్లాస్టికే. కాబట్టి ఏ మంచి కార్యం జరగనా లేకపోతే అశుభ కార్యం జరిగినా ప్రతి దాంట్లో కూడా ఈరోజు ఏమైపోతుందంట? ప్లాస్టిక్ అనేటువంటిది వాడకం ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం.
కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న మనుషులు మొక్కల పెంపకం, పరిసరాల శుభ్రత గురించి పట్టించుకోవడం లేదు. చెట్టు విలువ తెలుసుకోవడం లేదు. కాబట్టి చెట్టు యొక్క విలువ అనేటువంటిది మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. వర్షాలు కురవాలంటే చెట్లు ఉండాలి. మన ఊపిరి నిలిపే ఆక్సిజన్కు చెట్లే ఆధారము. అంటే చెట్లు అనేటువంటివి మనకు మంచి ఏం ఇస్తాయి? ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి మన ఊపిరి నిలవాలంటే, మనం ప్రాణం నిలబడాలంటే స్వచ్ఛమైన గాలి మనకు అవసరము. అటువంటి గాలినిచ్చేటువంటి చెట్లు అనేటువంటివి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? కొట్టేస్తా ఉన్నాం. చెట్ల శాతం తగ్గే కొలది ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చెట్లు ఎప్పుడైతే మనం కొట్టేస్తామో మన ప్రకృతిలో ఈ వాతావరణంలో టెంపరేచర్ అనేటువంటిది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. రోజు రోజుకి టెంపరేచర్ పెరిగిపోతూ ఉంది. భూగర్భ జలం తరిగిపోతూ ఉంది. భూమి లోపల నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళు అనేటువంటివి ఎందుకు తగ్గిపోతున్నాయి? భూమిలో ఏమవుతుంది? ఉష్ణోగ్రతలు అనేటువంటి పెరిగిపోతున్నాయి. టెంపరేచర్ అనేది పెరిగిపోవడం వల్ల భూగర్భంలో ఉన్నటువంటి వాటర్ కూడా ఏమైపోతున్నాయి? తగ్గిపోతూ ఉన్నాయంట. కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడం వలన భూగోళం వేడెక్కిపోతుంది. ఈ భూగోళం అంతా ఏమైపోతుంది? భూమి మీద కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువైపోవడం వల్ల భూమి అంతా కూడా వేడెక్కిపోతూ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే వేడికి ధ్రువాలు కరిగిపోతాయి. ధ్రువాలు అంటే ఏమిటి? మంచు పర్వతాలు. ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఈ హిమాలయ పర్వతాలు ఏం చేస్తున్నాయి? మనకి డైరెక్ట్గా సూర్యుని యొక్క ఆ వేడి మన మీద పడకుండా అవి మనకి ఒక చల్లదనాన్ని ఇస్తూ ఉన్నాయి అన్నమాట. అటువంటి ఆ యొక్క చల్లదనాన్ని ఇచ్చేటువంటి ఆ ధ్రువాలు కూడా ఈరోజు ప్రకృతిలో అనేక మార్పులు సంభవించడం వల్ల ప్రకృతిలో ఉష్ణోగ్రతలు ఎక్కువైపోయి ఆ ధ్రువాలు కూడా కరిగిపోయేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. సముద్రాలు పొంగిపోతాయి. సముద్రాలు పొంగిపోవడం ఏంటంటే సునామీలు రావడం. సునామీలు ఎందుకు వస్తున్నాయి? ప్రకృతిని మనం నాశనం చేస్తున్నాం. సరైనటువంటి చెట్లు లేవు, అవసరమైనటువంటి చెట్లు లేవు. అలాగే ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? సముద్రాల్లో సునామీలు కూడా వస్తూ ఉన్నాయండి. భూమి మీద మనతో పాటు అన్ని జీవుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. మానవులతో పాటు ఇతర జంతుజాలం యొక్క పరిస్థితి కూడా ఈ యొక్క చెట్లు నరికివేయడం వల్ల ఒక జీవితం ప్రశ్నార్థకమైపోతూ ఉంది. చెట్లు లేకపోతే మన బతుకు ఏంటని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఒక చిన్న రంధ్రం చాలు ఓడను ముంచేయడానికి. పెద్ద షిప్ ఉందనుకోండి, ఆ షిప్ సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు దాన్ని ఎవరు మనం నెట్టి వేయబడలే. ఒక ప్రమాదం జరగాలంటే దాన్ని మనం తోసేయబడలే. ఏం చేస్తే చాలంట? ఆ ఓడకి చిన్న రంధ్రం పడితే చాలు. ఆ రంధ్రం నుంచి ఆ సముద్రంలో వాటర్ అంతా ఏమొస్తాయి? షిప్లోకి వచ్చేసి షిప్పు ఏమైపోతుంది? మునిగిపోతూ ఉందన్నమాట. కాబట్టి చెట్ల పెంపకాన్ని నిర్లక్ష్యం చేస్తే రేపటి తరానికి పచ్చని లోకాన్ని మనం కానుకగా ఇవ్వలేము. కాబట్టి తరువుగా మనం ఏం చేయాలా? చెట్లను పెంచాలి. చెట్లను పెంచాలి, బతికించాలి. ప్రకృతిని, పర్యావరణాన్ని భావి తరాలకు ఒక హామీగా ఇవ్వాలి. మన రాబోయేటువంటి భవిష్యత్ తరాలకు మనం ఏం చేయాలి? ప్రకృతిని ఒక భరోసాగా ఇవ్వాలి, ఒక హామీగా ఇవ్వాలి. మీకేం కాదు, మీకు మంచి జీవనం ఉంటుంది. ఇదిగో మేము మీకు ఇది చేశాము, చెట్లను విరివిగా పెంచాము అనేటువంటి ఒక భరోసాని భావి తరాలకు మనం ఇవ్వాలంట. అలా ఆశిస్తూ కొండేపోడు లివింగ్స్టన్ రాసినటువంటి వచన కవితను ఇప్పుడు చదువుకుందాం. పర్యావరణం పట్ల మనవంతు కర్తవ్యాన్ని మనం నిర్వర్తిద్దాం. కర్తవ్యం అంటే ఏమిటి? పని. పర్యావరణం పట్ల మనం చేయాల్సినటువంటి పని ఏంది? ఏం చేయాలి మనం? చెప్పండి. ఏం చేయాలి? చెట్లను నాటాలి. మనం మీ ఫ్రెండ్స్ బర్త్డేస్కో లేకపోతే ఏదో కార్యక్రమాలకు మనం వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకెళ్ళి మనం ఇస్తూ ఉంటాం. ఆ గిఫ్ట్ ఇచ్చే బదులు ఇదిగోండ్రా నా గుర్తుగా ఇదిగో చెట్టు నాటు అని చెప్పి ఒక చెట్టు తీసుకొచ్చి ఇవ్వు, ఒక మొక్క తీసుకొచ్చి ఇవ్వు. ఆ మొక్కే ఈరోజు ఒక మహా వృక్షమై నీకు నీడనిస్తుంది. అలాగే ప్రకృతిలో వర్షాలు పడడానికి కూడా అది నీకు ఒక ఆధారం అవుతుంది.
కాబట్టి చెట్లను విరివిగా మనం పెంచాలి, ఆ దిశగా మనం అడుగులు వెయ్యాలి. సరే చూడండి, ఇది వచన కవిత. కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్ రాసినటువంటి ఇది ఒక వచన కవిత. చూడండి, ఒకరి పెళ్లి మరొకరి చావుకొచ్చిద్దన్నట్టు ఊరు పెరిగే కొద్దీ ఇప్పుడు చావు చెట్లదైపోతుంది. ఒకటి పెళ్లి ఒకటి చావుకు వచ్చిందన్నట్టు ఇప్పుడు ఏమైపోతుంది, ఊరు పెరిగే కొద్దీ ఏమైపోతుందంట, చెట్లదైపోతుంది, చావు చెట్లదైపోతుంది. ఎప్పుడో చూసిన పల్లెను మురిపెంగా ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ రచ్చ బండా లేదు, రావి చెట్టు అరుగు లేదు. పల్లెళ్ళంతా కూడా ఈరోజు ఏమైపోతా ఉన్నాయి, మారిపోతా ఉన్నాయి. పల్లెల్లో కూడా పెను మార్పులు సంభవిస్తున్నాయని మనం చెప్పుకున్నాం. కాబట్టి పల్లెలంతా కూడా ఏమైపోతా ఉన్నాయి, పల్లెల్లో చెట్లు ఎక్కువగా ఉంటాయి, ఆ చెట్లు కూడా ఏమైతే చేస్తున్నారు, నరికేస్తా ఉన్నారు. ఒక రచ్చబండ లేదు, ఒక రావి చెట్టు అరుగు లేదు. రచ్చబండ అంటే ఏమిటి, ప్రజలందరూ కూడా కలిసి గ్రామాల్లో అక్కడ వెళ్ళి టైంపాస్ కోసమో లేకపోతే ఆ ఊరి యొక్క సమస్యలను చర్చించుకునే దానికి ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ ఉంటుంది. అక్కడ వెళ్ళి కూర్చొని ఆ గ్రామ సమస్యలు కానీ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. అంటే పారిశ్రామికీకరణ, నగరీకరణ అనేటువంటి పేరుతోటి పల్లెల్లో కూడా ఏమవుతుంది, మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. చింతమ్రాన తోపు లేదు, నగరీకరణ, పారిశ్రామికీకరణ, ఆధునీకరణ తంత్రంలో పొలిమేరల్లోని చెట్లు చేమలన్నీ యుద్ధంలో వీరోచితంగా మరణించిన సైనికుల ఖండిత విగత దేహాల్లా మైదానమంతటా బీభత్సంగా పడుంటాయి. కరెన్సీపై ఆశ పరిసరాల్లోని చెట్లను రంపపు కోతకు గురి చేస్తుంది. అది కరెన్సీ అంటే ఏమిటి, డబ్బు. ఈ డబ్బు మీద ఆశతో ఈ యొక్క చెట్లన్నీ కూడా ఏం చేస్తున్నారు, రంపాలు తీసుకొని ఏం చేస్తున్నారు, కోసివేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చెట్లన్నీ కూడా ఏమవుతుందంటే యుద్ధ రంగంలో చెల్లా చెదురుగా పడిపోయినటువంటి, ప్రాణాలు లేనటువంటి మృతదేహాల్లా మనకి కనిపిస్తూ ఉన్నాయంట. చూడండి, ఆపై అడితికి చేర్చేస్తుంది. కొట్టినటువంటి చెట్లన్నీ ఏడకెళ్తాయి, అడితి 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 అంటే ఏంటంటే ఈ యొక్క కలప ఏదైతే ఉందో ఆ కలపని అమ్మేటువంటి స్థలం. మనం వుడ్ ఫ్యాక్టరీ అంటాం కదా, అది. కాబట్టి కొట్టేసిన చెట్లన్నీ ఎక్కడికి వెళ్తాయి, అడితికి వెళ్ళిపోతా ఉన్నాయి. నోట్లు చూసుకుంటూ మనిషి మురిసిపోతాడే కానీ రాబోయే ఉపద్రవం ఎవరికి పట్టింది గనక. ఉపద్రవం అంటే ఏమిటి, ప్రమాదం. రాబోయేటువంటి ఆ ప్రమాదం ఎవరికి పట్టట్లేదు. ఆ కలపమ్మినటువంటి డబ్బులు చూసుకొని మనిషి మురిసిపోతున్నాడే కానీ ఆ రాబోయేటువంటి ప్రమాదాన్ని ఎవరు కూడా గుర్తించట్లేదు. ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు పరితరాన్ని హాంపట్ చేస్తూ ఉన్నాయి. హరితరం అంటే పచ్చదనాన్ని అంతా కూడా ఏం చేస్తున్నాయి, పాడు చేస్తూ ఉన్నాయి, హాంపట్ చేస్తూ ఉన్నాయి. అంతటా ఇదే కథ, ఎక్కడ చూసినా కూడా ఇదే వ్యవహారం. చుర్రుమనిపించే ఎండలో పట్నం లోగిల్లో చేరబిల్చే ఒక్క వృక్ష ఛాయ కనిపించదు. మనం బాగా ఎండకు తిరిగినప్పుడు ఏదో ఒక నగరంలోకి వెళ్ళి, లేకపోతే ప్రస్తుతం మన ఈ యొక్క నగరంలో ఉన్నాం అనుకోండి, నువ్వు ఏదైనా షాపింగ్కి వెళ్ళావు, షాపింగ్కి వెళ్ళి బయటకు వచ్చావు, బయటకు వచ్చిన తర్వాత బొగ్గుమనే ఎండలో విశ్రాంతి తీసుకుందాం, సరేలేదు అక్కడ చెట్టు ఉందలే, ఆ చెట్టు కింద కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకుందాం అంటే ఎక్కడ కూడా చెట్లు కనిపించట్లేదు. చెట్లు ఉంటాయి కానీ తక్కువ. సిమెంట్ రేకులు షెల్టర్ కింద ఏ కాంక్రీట్ వసారాలను కర్చీపులు పిండుకుంటూ నిల్చోవడమే తప్ప, సెగలో పేలల్లా వేగిపోవడమే తప్ప చల్లని జాన నీడేది, ఎక్కడైనా చెట్టు జాడేది. చెట్లు అనేటువంటివి రోజు కనుమరుగైపోతా ఉన్నాయి. ఒకవేళ నువ్వు విశ్రాంతి తీసుకోవాలనుకున్నా ఏ యొక్క రేకుల షెడ్ కింద, ఏ యొక్క కాంక్రీట్ స్లాబ్ కింద ఉండాలి తప్ప నీకు స్వచ్ఛమైన గాలి ఇచ్చేటువంటి ఆ చెట్టు నీడ ఈరోజు నగరంలో ఎక్కడ కూడా
కనిపించట్లేదంట. చూడండి, నగరంలో చెట్టు ప్రతిదానికి అడ్డమే. నగరంలో చెట్టు అనేటువంటిది ఏంటంట? ప్రతిదానికి అడ్డమే. ఎందుకు? నువ్వు ఒక ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇల్లు కట్టేటువంటి ప్లేస్లో కొన్ని చెట్లు ఉంటాయి, ఖచ్చితంగా ఏం చేయాలి? దాన్ని కొట్టేస్తాం. కాబట్టి ప్రతి పనికి కూడా చెట్టు అనేటువంటిది నగరంలో అడ్డమే. కరెంటు తీగలకో, విస్తరించే రహదారులకో, వ్యాకోచించే కర్మాగారాలకో, తామర తంపరగా మొలిచే అపార్ట్మెంట్లకు, సందు చూసుకొని దూరిపోయే సెల్ టవర్లకు, చెప్పుకుంటూ పోతే నెపాలెన్నో, కారణాలెన్నో. అలాగే చూడండి, ఇక్కడ తామర తంపర, ఇది ఒక జాత్యం. తామర తంపర అనేటువంటిది ఏంటి? ఒక జాత్యం. జాత్యం అంటే దీని యొక్క అర్థం ఏంటంటే విస్తారంగా పెరిగిపోవడం, విస్తారంగా అనేటువంటి అర్థం అన్నమాట. విస్తారంగా లేకపోతే అధికంగా. అధికంగా. ఈ చెరువులో తామర పుడుతుందంట, తామర చెట్టు పుడుతుందంట. కనిపించలేదా? సరే. చెరువులో తామర చెట్లు అనేటువంటివి పుడుతూ ఉంటాయంట. ఈ పుట్టినప్పుడు ఆ తీగలు చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతాయి అంట. చెరువు అంతా కూడా చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతాయి అంట. దాన్ని తామర తంపర అని అంటాం మనం. అలాగా చెరువులో ఉన్నటువంటి తామరలు ఎంత త్వరగా స్ప్రెడ్ అయిపోతాయో, ఈరోజు నగరాల్లో ఈ యొక్క సెల్ టవర్లు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు, ఓకేనా, ఇవన్నీ కూడా తామర తంపర ఏ విధంగా స్ప్రెడ్ అవుతాయో అలా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయంట. అందరికీ చెట్టు ఒక పానకంలో పుడక. పానకంలో పుడక అనేటువంటిది కూడా ఒక జాత్యం. ఏంటంటే ప్రతి విషయంలో అడ్డు రావడం, ఆటంకం కలిగించడం అనే సందర్భంలో ఈ యొక్క జాత్యాన్ని ఉపయోగిస్తారు. ఏంటి? పానకంలో పుడక. ఇంత వికృత విధ్వంసంలోనూ నినాదాలకేం మారుమోగుతూనే ఉంటాయి. మనం చేస్తుంది తప్పు, చెట్లను నరికేస్తున్నాం మన అవసరాల కోసం, అయినా కూడా మనం ఏం చేస్తాం? ప్రకృతిని కాపాడుతున్నాం, కాపాడాలని మనం ఏం చేస్తామంటే మళ్ళా నినాదాలు ఇస్తాం. మనం అప్పుడప్పుడు ర్యాలీలు చూస్తూ ఉంటాం, ప్రకృతిని కాపాడుకుందాం, పచ్చదనాన్ని కాపాడుకుందాం, ఓకేనా, చెట్లను పెంచండి, మనకు మంచి ఆక్సిజన్ ఇస్తాయి అని చెప్పి మనం ఈ విధమైన నినాదాలు చేస్తుంటాం. కానీ మనం మాత్రం దాని వైపు అడుగులు వేయము. చెట్లను పెంచడానికి మన పని, మన చేతులు అనేటువంటి ముందుకి రావు. పచ్చని చెట్లు, ఇదిగో ప్రగతికి మెట్లు అంటూ ఫ్లెక్సీ బోర్డులను నీతులు వల్లిస్తాయి. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఇస్తాయి, మనం చూస్తూ ఉంటాం. పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు అని అక్కడక్కడ స్లోగన్స్ మనం చదువుతుంటాం. స్వయంగా మనం కూడా కొన్ని ర్యాలీస్లో పాల్గొంటూ ఉంటాం. కానీ నిజంగా మాత్రం అక్కడ చెట్లను పెంచే పని మాత్రం ఎవరో కూడా మనం చేయలేకపోతా ఉన్నాం. ఇదిగో బుల్లి తెరలు, వెండి తెరల మీద చెట్ల పెంపకంపై పాఠాలు సాగుతూ ఉంటాయి. మనం సినిమా హాల్కి వెళ్ళినా లేకపోతే టీవీల్లో అన్నా చూసినప్పుడు మనం ఏంది అప్పుడప్పుడు మన స్లోగన్స్ చూస్తూ ఉంటాం. చెట్లను పెంచండి, లేకపోతే చెట్లే మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి, మన ఆరోగ్యాన్ని కాపాడే చెట్లని రకరకాల స్లోగన్స్ మనం చూస్తూ ఉంటాం. కానీ అవి పాఠాలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. చెట్ల బతుకు కళ్ళెదుట ఉసూరం అంటుండగా పెళ్లి పేరంటాల్లో, సంబరాల్లో ఏమవుతుంది? ప్లాస్టిక్ పువ్వులు, ఆకులు, ఒక్కో చోట నిలువెద్దు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తుంటాయి. అది న్యాచురల్కి ఆర్టిఫిషియల్కి ఎంత తేడా ఉంటుందో తెలుసా? న్యాచురలే. ఇప్పుడు ఒక గులాబీ ఫ్లవర్ ఉంది, ప్లాస్టిక్ని తీసుకో, అలాగే న్యాచురల్గా ఉన్నటువంటిది తీసుకోండి, నీకు స్మెల్ ఎందు నుంచి వస్తుంది? న్యాచురల్గా ఉన్న దాని నుంచే స్మెల్ వస్తుంది. కానీ ఆ ప్లాస్టిక్ గులాబీ నుండి స్మెల్ రాదు. కాబట్టి చూడడానికి బాగుంటాయి అంతే, అది ఒక ప్లాస్టిక్, దానివల్ల ప్రమాదం అని మనం గ్రహించలేకపోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఏ పెళ్ళిళ్ళు చూసినా, ఏ ఫంక్షన్లు చూసినా ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ ఆకులు, ఒక కొబ్బరి చెట్లు అవసరమైతే ప్లాస్టిక్ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తా ఉన్నాం. అవి ఎలా ఉన్నాయంట? ముస్తాబైన శవాల్లాగా మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. ముస్తాబైనటువంటి
శవాల్లాగా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, లెక్కల్లో మునిగిపోయిన మనిషి ఇప్పుడు మొక్కలనేం పట్టించుకుంటాడు అంటే డబ్బు సంపాదించడంలో పడిపోయాడు ఇప్పుడు మనిషి. కాబట్టి ప్రకృతిని పట్టించుకునేటువంటి ఆ యొక్క ఆలోచనే మనిషి చేయడం లేదు. ఇది భూమిపై నడుస్తున్న వర్తమాన విషాదం. వర్తమానం అంటే ఏమిటి? ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయము. భూమి మీద ఇప్పుడు ఇదే జరుగుతుంది. మనిషి అనేటువంటి వాడు అత్యాశకు పోయి ప్రకృతి నాశనం చేస్తున్నాడు. నాశనం చేసి ఆ కట్ల మీద వచ్చినటువంటి డబ్బులు చూసి మురిసిపోతున్నాడే కానీ ఇక్కడ ప్రకృతి నాశనం అవుతుందని మాత్రం గమనించలేకపోతున్నాడు. సర్వే సర్వత్రా సాగిపోతున్న తంతు మనిషి ఎప్పటికీ తెలిసొచ్చాను చెట్టు విలువ. ఇది నిరంతరం సాగిపోయేటువంటి ఒక ప్రక్రియ. ఈ యొక్క చెట్టు విలువ మనిషికి ఎప్పుడు తెలిసొస్తుంది? ఈ చెట్టే కదా మేఘాలని పిలిచి నేలపై జల్లులు కురిపించేది. చెట్లు లేకపోతే వర్షాలు పడవు, చెట్లుంటే వర్షాలు అధికంగా మనకి పడతాయి. కాబట్టి ఈ చెట్లే మన జీవనానికి ఆధారము. చెట్లు లేకపోతే వర్షాలు అనేటువంటివి పడవు. ఈ చెట్టే కదా బొగ్గు పులుసు వాయువు గర్లాన్ని మృంగి ప్రాణం నిలిపే ఆమ్లజనిని వరంగా అందించేది. బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్. చెట్లు ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకి రిలీజ్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ గర్లము అనేటువంటి అర్థం ఉంది. గర్లం అంటే ఏమిటి? విషం. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి విషాన్ని తీసుకొని అవి ఆక్సిజన్ లాంటి అమృతాన్ని మనకి పంచుతూ ఉన్నాయి. ఈ చెట్టు లేకపోబట్టే కదా ఏటేడా ఎండలు నిప్పులు కురిసేది. ఈ చెట్టు లేకపోబట్టే కదా పచ్చిక బయలు ఎడారిలాగా మారేది. ఈ చెట్లను బహిష్కరించడం వల్లే కదా భూతాపం పెరిగి భూగర్భ జలం తరిగేది. చెట్టును ఉపేక్షించడం, కూర్చున్న కొమ్మను నరుక్కోవడం, కార్బన్ డైఆక్సైడ్ తదితర విషవాయువులు పెరిగి భూగోళం తాపంలో మరిగి ఇరుద్రవాల్లో మంచు ఖండాలు కరిగి సముద్రాలు పొంగిపోతే ఏమైపోతుంది మానవాళి? అంటే ప్రకృతిని ఇన్ని రకాలుగా మనం నాశనం చేస్తూ ఉన్నాము. ఎన్ని రకాలుగా? చెట్లు అనేటువంటివి నరికేస్తా ఉన్నాం, ప్లాస్టిక్ని వాడకం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ చెట్లు లేకపోబట్టే కదా భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. భూగర్భంలో ఉన్నటువంటి ఆ జలం ఏదైతే ఉందో తరిగిపోతూ ఉంది, భూమి వేడెక్కిపోతూ ఉంది. కాబట్టి చెట్లను విరివిగా మనం పెంచాలి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటావో, గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తావో, పేరు ఎలా పిలిచినా చావు మాత్రం ఒకటే. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి? భూమి వేడెక్కడం. భూమి ఎందుకు వేడెక్కుతుంది? మనం చేసేటువంటి వికృత చేష్టల వల్లే. కాబట్టి అది నువ్వు గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తావో, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటావో, ఏది ఏమైనా కూడా చావు మాత్రం ఒకటే, ప్రమాదం ఒకటే మనకి. నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు ప్రకృతి నాశనం చేసినా ప్రమాదం మాత్రం ఒకటే. చెట్లు నరికేస్తే ఇంత చేట అంటే ఇంత ప్రమాదమా అని నీ మీమాంస మనిషి నీకెందుకు? మీమాంస సందేహం నీకెందుకు? అంటే చెట్లు నరిగితే మన జీవితాలే మారిపోతాయా, అంతమైపోతాయా, మనకి ఇంత ఎఫెక్టా అనేటువంటి ఆ యొక్క మీమాంస, ఆ అనుమానం మనిషి నీకెందుకు? చిన్న రంధ్రం చాలదు ఓడ మునిగిపోయేందుకు. ఒక ఓడ ముందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక ఓడ మునిగిపోవాలంటే నువ్వు ఏదేదో చేయబడలేదు. ఒక చిన్న రంధ్రం పడితే చాలు, వాటర్ అంతా దాంట్లోకి వచ్చేసి షిప్ అంతా కూడా మునిగిపోతూ ఉంటుంది. అంటే మన ఏదైనా ఒక చిన్న తప్పు చాలు మన జీవితాలు నాశనం అయిపోవడానికి, మన ప్రకృతి నాశనం అయిపోవడానికి. ఆ చిన్న తప్పు ఏంటి? చెట్లను మనం నరకడం. అందుకే చెట్టును బతికిద్దాం, పచ్చటి లోకాన్ని ముందటి తరాలకు హామీగా మిగిలిద్దాం.
కాబట్టి ఇన్ని యొక్క ఆటంకాలు, ఇన్ని యొక్క ప్రమాదాలు మనకి చెట్లను నరికివేయడం వల్ల మనకి వస్తున్నాయని మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలా? చెట్లని నాటాలి. మన రాబోయేటువంటి భవిష్యత్ తరాల వారికి కూడా మనం ఏం చేయాలి? చెట్లని ఒక భరోసాగా ఇవ్వాలి, ప్రకృతిని ఒక భరోసాగా మనం ఇవ్వాలి. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా చెట్లను పెంచి ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనకు ఒక మంచి జీవనాధారం. కాబట్టి ఆకుపచ్చ శోకం అనేటువంటి ఈ పాఠంలో కొండేపోగు డేవిడ్ బి లివింగ్స్టన్ ఏం చెప్పాడు? ప్రకృతిని కాపాడుకోమని చెప్పాడు. ప్రకృతిని కాపాడుకోవడం అంటే చెట్లను విరివిగా పెంచడం అనేటువంటి ఆ విషయం మనం గుర్తుంచుకొని ప్రకృతిని కాపాడుకుంటూ మన భావితరాల వారికి ఈ ప్రకృతిని ఒక భరోసాగా ఇద్దాం.